మరి మరో కుతంత్రం ఏంటంటే సగం పైగా పాస్ అయిన వారికి మాత్రమే, అంటే 50% పైగా పాస్ అయిన వారికి మాత్రమే మరి ఫీజు రీఎంబర్ చేస్తూ అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మరి బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో 10వ తరగతి చదివిన విద్యార్థికి, హైదరాబాద్ లో 10వ తరగతి చదివిన విద్యార్థికి మరి వారికి ఒకటే రకమైన మెరిట్ ఉంటుందా అని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా. మరి మారుమూల గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థి యొక్క స్టాండర్డ్ ఏంటి? ఇంజనీరింగ్ జాయిన్ అవగానే ఒకేసారి తెలుగు మీడియం నుంచి మరి ఇంగ్లీష్ మీడియంకి మారుతూ ఉంటారు. ఏ విధంగా ఫాలో అవ్వగలరు? సగం సబ్జెక్టులు పాస్ అవ్వకపోతే మేము ఫీజు రింబర్స్మెంట్ చేయము అని చెప్తూ ఉన్నారు. ఒక పక్క యూనివర్సిటీ వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఏ సబ్జెక్టు పాస్ కాకపోయినా యూనివర్సిటీ ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. ఎందుచేతంటే ఆ యూనివర్సిటీ నిబంధనలు పెట్టిన వారందరూ కూడా మరి విద్యావేత్తలు కాబట్టి వారికి తెలిసి విద్యార్థుల యొక్క కష్ట నష్టాలన్నీ వారికి తెలుసు. గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థి పట్టణ ప్రాంతంలో మరి ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థితో పోటీ పడటం వారి కష్టం కాబట్టి వారు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ప్రమోషన్ ఇవ్వండి అని మరి యూనివర్సిటీ విద్యావేత్తలందరూ మరి ఆదేశాలు ఇచ్చినప్పుడు వారికి మేము ఫీజు ఇవ్వము అని చెప్తా ఉన్నారంటే దాదాపుగా ఈవేళ ఉన్న స్టాటిస్టిక్ చూస్తే 70% మంది 50% సబ్జెక్టులు పాస్ కాలేరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. అంటే 70% మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ నుంచి వారు దూరంగా పెట్టాలనే కుతంత్రమైన ఆలోచన జరుపుతూ ఉన్నారు. ఒక ప్రక్క ప్రతిభగా విద్యార్థుల్ని మంచి కాలేజీలో జాయిన్ అవ్వన కట్టుబెడుతూ ఉన్నారు. ఒక పక్క మరి 50% పాస్ అవ్వాలి మొట్టమొదటి సంవత్సరంలో నిబంధన పెడుతూ 70% విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా అడ్డు తగులుతూ ఉన్నారు. అంటే కేవలం 30% మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకంలో మరి ప్రయోజనాలు చేకూర్చాలనే కుతంత్రమైనటువంటి ఆలోచన పొందుతూ ఉన్నారు. అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఫీజు రీఎంబర్స్ చేయాలని ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన నిర్ణయాన్ని మరి ఒకే ఒక్క ఆదేశంతో మరి పొంగలోకి తొక్కుతూ ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ది గొప్పగా అమలు చేస్తాం మేము. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వారసు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఆస్తిక వారసులు కానీ రాజకీయాలకి మేమే వారసులు అని చెప్తూ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఏ విధంగా మీరు పాడు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అని ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులందరికీ నేను కోరుతూ ఉన్నాను. దయచేసి మరి ఆలోచన చేయండి. ఈ విధంగా విద్యార్థులను మోసం చేస్తే మాత్రం విద్యార్థి లోకం తిరగబడితే మాత్రం భారతదేశంలో అనేకమైన ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఆ దుస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఒక మంచి కాజు గురించి ఈవేళ ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మా విజయమ్మ గారు, మా పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారు మరి నిరాదీక్ష చేస్తున్నప్పుడు వారి యొక్క ఆవేదన అర్థం చేసుకోండి, వారి యొక్క మనసును అర్థం చేసుకోండి. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిబంధనలు లేకుండా శాచ్యురేషన్ మోడ్ లో మరి అమలు జరపాలి అని కోరుకున్నప్పుడు మీరు కూడా ఒక మెట్టు దిగిరండి, దేశీజాలకు పోకండి. ఇది ఎంత ఇస్తున్నారంటే మీరు పెద్దగా ఎక్కువ ఇవ్వట్లేదు. మన రాష్ట్ర బడ్జెట్ 1,45,00,000 రాష్ట్ర బడ్జెట్ లో ఈవేళ మీరు ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతంటే 3.45%. పేద విద్యార్థులకి ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు ₹3.45 ఖర్చు పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. మరి ఇది ఏమాత్రము కూడా ధర్మం కాదు. 3.45% ఇంతమంది విద్యార్థులకు దాదాపుగా మరి 6 లక్షల మంది విద్యార్థులకి ఈవేళ మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ మరి ఈ పథకం అమలు చేయడానికి ₹3.45 ఖర్చు పెట్టలేము అని మీరు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు. దయచేసి పేద విద్యార్థులకి మాత్రం వాళ్ళ ప్రతిభకు అడ్డు రాకండి అని మరి వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను.